సూచికగా ఇట్టి పదాన్ని ఆపాదించినట్టు మనం చూస్తాం. దీనిని హీబ్రూ భాషలో స్మఖా అని సంబోధించినారు. స్మఖా అనగా దక్షిణ హస్తాన్ని ఇతరుల శిరస్సు మీద మోపడం. అనంతరము చేయి ఎత్తి ఈ రోజున అయ్యగారు అభిషేకం ఇచ్చేటువంటిది ఇది సిమ్ లేదా షిత్ అనేటువంటి హీబ్రూ పదాలకు సూచికగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో 48వ అధ్యాయము ఆది కాండము 17వ వచనం నుంచి 19 వచనాలలో ఇది మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు, బర్నబాస్, they were set apart, they were not ordained. I quote and unquote my statement. They were not ordained, they were set apart for a special ministry. ఆర్డినేషన్ అనేటువంటి దానిని మొట్టమొదటిసారిగా ఇది క్రైస్తవ చరిత్రలోనికి తీసుకుని వచ్చి పరిచయం చేయబడ్డది ఎప్పుడనంటే 3వ శతాబ్దంలో. హిప్పోలిటికస్ ఆఫ్ అపోస్టలిక్ ట్రెడిషన్. 3వ శతాబ్దం, యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత 300 సంవత్సరాల తర్వాత నేడు మీకు కలిగినటువంటి అవగాహన, కళ్ళ నిండా చూస్తున్నటువంటి ఈ సంస్కృతి 3వ శతాబ్దంలో ప్రాణం పోసుకుంది. అనంతరం 379లో జెరోమ్. ఈ పేర్లు తెలవాలండి. మొదటిది హిప్పోలిటికస్, రెండవది చెప్పండి ప్లీజ్ గట్టిగా, జెరోమ్ అనండి. ఆది క్రైస్తవ సంఘ పితరుడు, అపోస్తుల కాలములో బ్రతికినవాడు, అపోస్తులతో స్నేహము చేసినవాడు, ఆది క్రైస్తవు కాలములో యేసు ప్రభు యొక్క అవశేషాలకు ప్రాణము పోసినటువంటి వాడు ఎవరయ్యా అంటే జెరోమ్. ఈజ్ అన్ అథెంటిక్ హిస్టారియన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. జెరోమ్ రాసినటువంటి చరిత్రలో ఆ దినాలలో 3వ శతాబ్దం అనగా 379వ సంవత్సరంలో ఆ దినాలలో ప్రతి క్రైస్తవ సంఘానికి, ఎందుకంటే అప్పటికే సంఘము వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిపోయింది. సంఘము వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిపోయింది కనుక ఎదిగిపోయినటువంటి వ్యవస్థకు క్రమము పద్ధతి ప్రకారము పరిచర్య చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకరణములకు ప్రాణము పోయడం జరిగింది. ఆ ప్రత్యేకమైన ప్రకరణములే నేడు మనము భావిస్తున్నటువంటి ఆర్డినేషన్. పరిశుద్ధుడైన పౌలు ఎక్కడ కూడా ఆర్డినేషన్ అనే పదాన్ని తన నోట ఉచ్చరింపలేదు. 2వ కొరింథీ 8:19 వచనంలో చేతులు హస్త నిక్షేపణము కూడా పౌలు గారు ఎక్కడ కూడా చేయలేదు. అయితే now it is, I think, very clear that ordination is not only something which has to do with the pastors. Am I right? Yeah? Am I right, sir? At the same, నేను ఎప్పుడు ఈ విషయంలో మా జార్జెస్ వాళ్ళని జ్ఞాపకం చేస్తా. I served there for 7 years. నేను ఎప్పుడు పుల్పిట్ మీద నుంచి am I right అని అంటే ఎన్నుకున్న పెద్ద మనిషి లేచి చెప్తుంటే పాస్టర్ యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటుండే. మీరు కూడా అట్నే అంటారు అనుకో, మీ అయ్యగారే రైట్ అంటారు నన్ను అన్నారేమో. సరే సరే. ఆర్డినేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఏ పర్టిక్యులర్ క్లాస్. ఒక వర్గీకరణకు, ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులకు ఆర్డినేషన్ పరిమితమైనది కాదు అన్నది సర్వసత్యం. మరి ఎవరికి ఆర్డినేషన్? ఎవరికి ఆర్డినేషన్? హూ ఆర్ ఆర్డైన్డ్? హూ ఆర్ సెట్ అపార్ట్? హూ ఆర్ బీయింగ్ అపాయింటెడ్? హూ ఆర్ బీయింగ్ ఎలెక్టెడ్? ఆర్డినేషన్ ఫర్ హూమ్? యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానానికి ముందు వారు వచ్చినటువంటి చివరి ఆజ్ఞల్లో ఏంటనంటే ఏమన్నానంటే, మీరు 12 మంది వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి, అంటే మీరు నన్ను పరీక్ష పెడుతుండ్రా? 12 మంది అని ఉన్నదా మీ బైబిల్లో? 11 మంది అని ఉన్నదా? ఉన్నదా? అయ్యగారు బైబిల్ చూసిన దాకా తెలియదు అంటారా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అక్కడ భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ ఏందన్నా? మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎవరు 12 మంది అని ఉన్నదా? ఎవరు మీరు? ఎవరు?
who is ordained? Who is ordained? The church is ordained. The church is ordained. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఒక వర్గీకరణ చేయకుండా, ఒక వర్గానికి ఈ విశ్వాసాన్ని అప్పజెప్పకుండా సమస్తమైనటువంటి విశ్వాస సమాజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేస్తున్నారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, the word ordained never occurs in English version of the Bible. It is only appointment or election is considered as ordination. Appointment or election. And purpose of the ordination is twofold. One is ordination ధార్మికమైన ధర్మము కొరకు. ఒకటి ఏందనంటే దైనందిక జీవిత ధర్మము కొరకు దేవుడు ప్రతి విశ్వాసిని అభిషేకించినాడు. ఇది మొదటి సత్యం. దైనందిక జీవిత ధర్మము కొరకు దేవుడు ప్రతి విశ్వాసిని అభిషేకించినాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆర్ యు దేర్ ఇన్ దిస్ ఆర్డినేషన్? ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? ఆర్ యు కన్విన్స్డ్ ఆఫ్ దిస్ గ్రేటర్ ఫ్యాక్ట్? రెండవది, ధార్మిక ధర్మము కొరకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన పరిశుద్ధ మందిరములో ప్రత్యేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి, పరిశుద్ధమైన సంఘాన్ని క్రమముతో వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యాస ఎదుగుదల కొరకైనటువంటి మరొక వర్గీకరణను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరొక సత్యం ఏంటంటే దైనందిక ధర్మమైన ధార్మిక ధర్మమైన వ్యత్యాసము లేదు. ఫుల్ స్టాప్. ప్లీజ్ ప్రింట్ ఇట్ ఆన్ యువర్ హార్ట్. వి ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వి ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ ఆర్డినేషన్ దేనికి సూచికగా? ధార్మిక ధర్మమైనటువంటి ఈ అభిషేకం దేనికి సూచిక అంటే, వన్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్ మినిస్ట్రీ. అయ్యా, నేను పరిశుద్ధ సంఘం యొక్క పరిచర్య చేయడానికి నన్ను నేను అంకితునిగా చేసుకున్నానని చెప్పడానికి మనము నేడు అవలంబిస్తున్నటువంటి అభిషేక పరిచర్య. రెండవది ఏంటంటే, ద చర్చ్ ఈజ్ అఫర్మింగ్ అండ్ అప్రూవింగ్ అండ్ ఆథరైజింగ్. ఎస్, ఈ కుమారుడు లేదా కుమార్తె దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యకు వారు సమర్పించుకున్నారు. తగినటువంటి అనేకమైనటువంటి పరీక్షల అనంతరం ఈ సేవకుడు దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి సమర్థుడని భావిస్తున్నాం గనక ఇతనిని అధికారికంగా ఆయా ప్రజల మధ్యలో పనిచేయడానికి వారికి మేము అనుమతినిస్తున్నాం. There are fourfold of theology of ordination. One is, Christ is the head of the church. No one is head. No one is above the head. క్రీస్తే సంఘానికి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే. పాడతారా ఈ పాట? నమ్ముతారా? నమ్ముతారా? పాటిస్తారా? పాటిస్తారా? పాటించిన వాడు ధన్యుడు. Christ is the head of the church. Second one is, it's a great commission for all. Ordination is for everyone. Third one is, the spiritual gifts are gender inclusive. Ordination is for everyone. I mean to say, ordination is also for women. Ordination is also for men. Ordination is also for transgender. ఏ మనిషిని వదలకుండా దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించినాడు. దేవుని యొక్క దీవెనలు లేదా గిఫ్ట్స్, ఆయన ఇచ్చేటువంటి వరాలు, అది అందరికీ సర్వసాధారణంగా భగవంతుడు ప్రసాదిస్తాడు. చివరిది ఏందనంటే, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. మార్టిన్ లూథర్ ఈ యొక్క విషయంలో క్యాథలిక్ సంఘం నుంచి ప్రొటెస్టెంట్ సంఘానికి ఆయన ప్రాణం పోసినాడు. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఎవ్రీ విశ్వాసి కూడా పరిశుద్ధమైనటువంటి యాజకుడు అని పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన నొక్కి వక్కానిస్తాడు. హౌ కమ్ హి సెడ్? బికాస్ ఇన్ గ్రీక్ ద చర్చ్ అనేటువంటి ఈ సంఘానికి ఇంగ్లీష్లో క్రిక్ అనే జర్మన్ పదం నుంచి చర్చ్ అనేటువంటి పదం ప్రాణం పోస్తుంది.